ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పలు ఈ రాష్ట్రానికి అప్పులు, చంద్రబాబు నాయుడు గారి గొప్పలు ఈ రాష్ట్రానికి అప్పులు అయితే ఏముంది మనకి? చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన మొత్తం అందరిళ్లలో ప్రజల ఇంట్లో కన్నీరు. ఎప్పుడు పోతాడా అని చెప్పి నిజంగా పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి పరిస్థితి, ఏ పాలకుడికి కూడా. ఎప్పుడు పోతాడా అని ప్రజలు ఎదురు చూసే పరిస్థితిలో పాలకుడు ఉంటాం. నిజంగా అది చంద్రబాబు గారిని చూస్తే జాలి వేయాల్సిన పరిస్థితి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు ఏదో చెప్తూ బియ్యం కేసు అన్నారు. నేను అడుగుతున్నా, నా కేసు బియ్యం కేసే. నేను నిజంగా తప్పుడు పని చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా మీద నేను అద్దెకిచ్చా. నేను మళ్ళీ చెప్తున్నా, అద్దె మీద బతుకుదామని బ్యాంకు లోన్ తీసుకొచ్చి కట్టి అద్దెకిచ్చా. వచ్చిన అద్దె అంతా దాదాపుగా బ్యాంకే కట్టా. ఉన్నన్నాళ్ళు బ్యాంకులు ఎందుకు లోన్ చాలా ఉంది కాబట్టి లోనే కట్టా. లేనే పాపం చేశా. నన్ను గబగబా కేసు నడిపి నన్ను జైల్లో వేయాలి కదా. ఎన్నాళ్ళైంది? సంవత్సరం పైన అయింది కదా. లేదు, నిన్న కాక మొన్న రామోజీరావు గారి చుట్టాల గోడౌన్లో కూడా మరి దొంగతనం జరిగిందని చెప్పని పట్టుకున్నారు కదా. 150 టన్నులు ఎన్నో రేషన్ బియ్యం ఉందని చెప్పిన రామోజీరావు గారి బాగా దగ్గర, అసలు మామూలుగా అంగుళం దూరంలో ఉన్న చుట్టాల దగ్గర పట్టుకున్నారు కదా బెజవాడలో. మరి కేసు అయిందా? బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళందరూ అదే కదా మీరు చెప్పే లెక్కలో. నేను ఇప్పటికీ యార్లగడ్డ వెంకట్రావు గారికి, కొల్లు రవీంద్ర గారికి నా మీద ఎవడెవడైతే అది ఏ పార్టీ ఉన్నామని బియ్యం గురించి మాట్లాడుతున్నారో, అరే మీకు కలేజా ఉంటే, మీకు చావు ఉంటే ట్రయల్ నడిపి నన్ను జైల్లో వేయండి. ట్రయల్ నడిపిన దోషం అయితే కనుక నేను పాపం చేస్తే, తప్పు చేస్తే ట్రయల్ నడిపి నన్ను జైల్లో వేయండి. ఆ ఛార్జ్ షీట్ చెప్తుందిరా బాబు. అరే మతిలేని ఎదవల్లారా, ఛార్జ్ షీట్ చెప్తుంది కేజీ 10 రూపాయలకి అమ్మాడు దాంట్లో గుమ్మస్తా అని. నేను కేజీ 97 రూపాయలు చొప్పున కట్టా. కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటానంటున్నా? కేజీ 10 రూపాయలకి అమ్మి నేనేం చేసుకుంటాను? అరే నా దగ్గర గుమ్మస్తా అమ్మాడని ఆడే చెప్తున్నాడు. నేనే అమ్మానండి వాళ్ళకి తెలియకుండా అని. నాలో ఉన్నదని తప్పేమన్నా ఉంటే బాధ్యతగా చూసుకోకపోవటం, నమ్మకస్తులు కదా మనవాళ్ళు అని చెప్పని వదిలేయటం. ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగం ఇచ్చాం, బతుకుతారని చెప్పని ఇచ్చాం. ఎక్కడికి వెళ్తారని ఇచ్చాం. మళ్ళీ సిగ్గులేని ఎవరైతే మాట్లాడుతున్నారో బియ్యం కేసు అని చెప్పని, మీకు చేతనైతే, చావు ఉంటే, మీలో సరుకుంటే, పరిపాలన చేసే సత్తా మీ దగ్గర ఉంటే నా కేసు ట్రయల్ చేసి మీరు దిగిపోయేలో పెట్టక మీరు దిగిపోవడం ఖాయం. 2029కి 2029కి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పతనం అవటం ఖాయం. మీరు పతనం అయ్యేలోపు నా ట్రయల్ నడిపి నాకు శిక్ష వేయించండి, కేసు శిక్ష వేయించండి. ఇకపోతే మన స్థానికంగా మాట్లాడుకుందాం. మన పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కిన దగ్గర నుంచి అసలు మనకు జరిగేటువంటి విధ్వంస కాండ, కొల్లు రవీంద్ర విధ్వంస కాండ ఎంత దుర్మార్గమైందంటే, అసలు ఎక్కటమే గెలవటం. మార్కెట్ యార్డ్ రోడ్లో పేదోళ్ళు బతుకుతున్నటువంటి కుటుంబాలని మార్కెట్ యార్డ్ రోడ్లో ఫుడ్ కోర్టు రాత్రిపూట పెట్టుకుంటారు. అందరూ పడుకున్నాక బండి పెట్టుకుని బతుకుతారు. ఇంటికి 400-500 ఇంటికి తీసుకెళ్తారు బతుకు తెరువు కోసం. మూడు పిల్లలు కలిసి పనిచేసి ఇంటికి 500 రూపాయలు పట్టుకెళ్తారు. వాళ్ళ పొట్ట కొట్టి మొత్తం ధ్వంసం చేశారు అవన్నీ కూడా. కనీసం తీసుకెళ్తా కూడా టైం ఇవ్వాల. పేదోళ్ళ మీద ఎంత అతనికి చిన్న చూపు అనేది, ఒకసారి జాలి, దయ ఏముండవు. అదే అయిపోయింది. బందరు మొత్తం మీద సుమారుగా 1000 బడ్డీ కొట్లు మొత్తం ధ్వంసం చేసేసారు. 1000 బడ్డీ కొట్లను ధ్వంసం చేసేసి ఏంటంటే కనీసం అరే 1000 మంది కుటుంబాలు, 1000 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. పిల్లల చదువులు ఉంటాయే. అదేదో బతుకుదేది కోసం ఇంకేదో తెచ్చుకుని ఉంటాడే, అప్పో సప్పో లోనో తెచ్చుకుని ఉంటాడే. ఆడేమవుతాడు? మనం ఇవాళ బడ్డీ చెత్త కొడితే తెల్లారేపటికి ఏమవుతాడు? బజార్న పడతాడు కదా. ఆడు బతుకేంటనేది ఆలోచన లేదు.
కుమ్మరగూడెం సర్కారు తోట ఇల్లు నేలమట్టం చేసేసి కుమ్మరగూడెంలో చేయకుండా ఉన్నారు. ఆఖరికి మన మంత్రి గారు బ్రోకర్కి లంచం ఇవ్వలేదని చెప్పని కొబ్బరి తోటలో ఇల్లు సొంత స్థలంలో కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేయటం, నేలమట్టం చేయటం అదొక కిరాతకం. అయితే మన బందర్ ఎంపీ గారితో ఒక పెద్ద డ్రామా. అలా డ్రామా అయితే మలే డ్రామా అసలు మామూలుగా. ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున అంటే ఏప్రిల్ 1వ తారీఖున కమిషనర్ గారు వెళ్ళి ఆ సన్సైడ్లు పడగొట్టొచ్చాడు. వెంటనే కొల్లు రవీంద్ర గారు అసలు మామూలుగా పచ్చి బూతులు తిట్టి తెల్లారి పొద్దున్నే రాత్రి ఎస్పీ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి, ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు, దిగిపోయారు. స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు అందరితో మాట్లాడుకుని అందరూ కలిసి 350 మంది పోలీసులను తీసుకెళ్ళి జేసీబీ అయితే కుదరదని చెప్పాడని 200 ప్రొక్లైన్ ఎవరో కాంట్రాక్టర్ చెప్పి 200 ప్రొక్లైన్ తీసుకొచ్చారో లేకపోతే మెగా వాళ్ళది పోర్ట్లో తీసుకొచ్చారో తెలియదు. మరి 200 ప్రొక్లైన్ తీసుకొచ్చి మొత్తం నేలమట్టం చేశారు ఆ ఇల్లు. 1వ తారీఖు ఆ రోజు కొట్టంగానే పోని ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి కొల్లు రవీంద్ర గారు కాళ్ళ పడి ఆపాలి కదా, ఆపలేదు. ఆ నైట్ పోని ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారితో కొల్లు రవీంద్ర గారితో కలెక్టర్ గారితో మాట్లాడాలి కదా, ఆపలేదు. పడేశారు. పోనీ పడేశారని చెప్పి వెంటనే వచ్చి సానుభూతి ప్రకటించి ఓ 40 లక్షలు లాస్ అయింది కాబట్టి 40 లక్షలు ఆ జనసేన కార్యకర్త ఇచ్చేస్తే సరే ఇతను కళ్ళనీళ్ళు ఏడుసు ఇవాళ కాకపోతే రేపో ఏదో తిప్పలు పడేవాడు కదా. 8వ తారీఖు ఆయనకి ఏదో వ్యాపారం పని మీద వచ్చి 8వ తారీఖు బంద్ వచ్చి పలకరించి నేను సహాయం చేస్తానని చెప్పారు వారు. సాయంత్రం కమిషనర్ గారిని రమ్మన్నారు ఇంటికి, ఎంపీ గారి ఇంటికి. కమిషనర్ గారు వెళ్తా వాళ్ళ అబ్బాయి శుభలేఖ కూడా తీసుకెళ్ళాడు. శుభలేఖ తీసిన పక్కన పడేసి నువ్వు ఇల్లు ప్లాన్ ఇస్తావా సార్? మంత్రి గారిని అడుగుతాను సార్. నేను చెప్తున్నా ప్లాన్ ఇవ్వు. మంత్రి గారిని అడిగి చెప్తాను సార్. గెట్ అవుట్. బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? డ్రామాలు ఆపి కొల్లు రవీంద్ర గారికి ఫోన్ చేయాలి. అవసరమైతే కొల్లు రవీంద్ర గారి ఇంటికి వెళ్ళాలి. నేనేదో చేస్తా. నేను కనుక ఎంపీగా ఆ స్థితిలో నేను బతిగా ఉంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటా, సరాసరి కార్యకర్త కోసం వాడి ఇంటికైనా వెళ్తా, కాళ్ళు చేతులు పట్టుకునే నేను నిలబెడతా. చేయలా. ఈ జంప్ వెళ్ళిపోయారు, అయిపోయింది. జనసేన వాళ్ళందరూ, ఎందుకంటే జనసేన వాళ్ళందరూ పార్టీ జెండా పక్కన బారేసి వెళ్ళిపోతున్నారని భయం వచ్చింది. భయం వచ్చి పరిగెత్తుకొచ్చారు. ఏంటంటారు దాన్ని? డ్యామేజ్ కంట్రోల్ అంటారు. డ్యామేజ్ కంట్రోల్. ఎన్నికల ఎత్తుగడలో రాజకీయాల్లో డ్యామేజ్ కంట్రోల్ అంటారు దాన్ని. డ్యామేజ్ కంట్రోల్కి వచ్చారు, అయిపోయింది. ఇక మెల్లగా వీళ్ళు కూడా పోన్లే మన ఎంపీ గారు వచ్చాడు, పోన్లే మన ఎంపీ గారు కొల్లు రవీంద్ర ఎదవైతే అయ్యాడు, మన ఎంపీ గారు వచ్చాడు మంచోడే, డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు అన్నాడు. అయిపోయింది. తర్వాత మెల్లగా అడిగారు, ప్లాన్ వచ్చాక ఇస్తానన్నాడు. ఈ ప్లాన్ రాదు, ప్లాన్ ఎప్పుడుకు రావాలి? కోర్టులో లేదు. ఎవరు చెప్పారు? అది చెప్పారు. మీరు కూడా కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఏమీ లేదు సార్. కోర్టులో అచ్చాబాగిరికి పేరు నానికి తగువ సార్. దానికి మున్సిపాలిటీకి ఏం సంబంధం ఉంది? ఇంటి స్థలం పన్ను, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అన్నీ నాకే ఉన్నాయి. ప్లాన్ నా పేరు తీసుకున్నావు, నాకు డబ్బులు కట్టమని డిమాండ్ నోటీస్ ఇచ్చావు, ప్లాన్కి డబ్బులు కట్టాను, అన్నీ అయినాయి. మిగతా చుట్టుపక్కల అందరూ డబ్బులు కొట్టిన వాళ్ళ కట్టుకుంటున్నారు. ఆయన చూడండి గమ్మత్తు, మన ఎంపీ గారు 2 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేవా అని సమీక్షించేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. 3 నెలలకు ఒకసారి ఎప్పుడు జరుగుద్ది, దిశ అని. దానికి ఎంపీలు కూర్చుంటారు పైన, కిందంతా కూడా ఆఫీసర్లు కూర్చుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ జై గ్రాంట్ వచ్చింది, ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ రివ్యూ చేస్తారు. దానిలో ఆయన మున్సిపల్ కమిషనర్ని పిలిచి బీచ్ అంటాడు. అసలు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్, మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ పడగొట్టేమని ఆర్డర్ ఇచ్చేది స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు. ఆయన ఏం మాట్లాడట్లా. ఇతను కమిషనర్ని డామ్ డీమ్ అని డ్రామా చేస్తుంటే కమిషనర్ గారు ఫోన్ చూసుకుని ఆడుకుంది. నేను అబద్ధం చెప్పట్లా. కమిషనర్ గారు కాదు, కలెక్టర్ గారే. కమిషనర్ గారు ఇక్కడ ఉంటున్నాడు.
నేను వారి నీకు నీ అంత డ్రామా అయ్యా, నీకు అన్నీ తెలుసు, కులరేంద్రం తిట్టలేవు, కలటం తిట్టలేవు, నన్ను తిడతావు, సరే నేనే కదా చిన్నవాడిని, సరే నీ నోటి తెచ్చుకో, సరే నీకేదో పని జరుగుతుంది కదా పని జరుపుకొని ఆయన మామూలు గిట్ట కూర్చున్నాడు అంతే. కరెక్ట్. కమిషనర్ని ఏమైనా సస్పెండ్ చేశారా? కమిషనర్ని ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా ఎవరన్నా ఇంతవరకు? ప్లాన్ వచ్చిందా ఇంటికి? చివరికి మంత్రి గారు బ్రోకర్ మీద ప్రెస్ మీట్ పెట్టాక కూడా బందర్ అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఆఫీసులో పెడతాకి వీల్లేదని చెప్పి నిషేధం విధించారు. వాళ్ళు పాపం బయటికి వెళ్ళి కళ్యాణ మండపంలో పెట్టుకున్నారు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా. అంటే మనం ఎన్ని వ్యక్తిగత సరదాగా ఎన్ని నాటకాలు చూడొచ్చు అనేది మనం చూస్తున్నాం. పిల్లల పేరు నాని తిడతాక మాత్రం మళ్ళీ వెంటనే జనసేన ఆఫీస్లో అందరూ కూర్చుంటారు. కూర్చొని మీ ఇష్టం. ఇవాళ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి, జనసేన వాళ్ళకి అర్థమవుతున్నాయి, టీడీపీ వాళ్ళకి అర్థమవుతున్నాయి, అందరికీ అర్థమవుతున్నాయి.